నెల్లూరులో వందే భారత్ రైలుకు టెక్నికల్ సమస్య ఎదురైంది. సుమారు 30 నిమిషాల పాటు నెల్లూరు రైల్వే స్టేషన్లోనే వందే భారత్ రైలు ఆగిపోయింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న వందే భారత్ రైల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. వందే భారత్ రైలు తిరుపతి వెళ్తూ ఉండగా నెల్లూరులో సాంకేతిక సమస్యతో అరగంట పాటు నిలిచిపోయినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, అధికారులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? మురళి, హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్లే వందే భారత్ రైలు అయితే కూడా సాంకేతిక లోపంతో దాదాపుగా నెల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో అరగంట సేపు నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి సాంకేతిక లోపం ఎక్కడ సంభవించిందనే పనిలో అయితే అధికారులు నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది. అయితే అరగంట దాటిన తర్వాత కూడా సాంకేతిక లోపం అయితే క్లియర్ కాకపోవడంతో కూడా ఇంకొక 5 నిమిషాలు కూడా, అంటే దాదాపుగా 35 నిమిషాలు వరకు కూడా నెల్లూరు రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలు అయితే నిలిచిన పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారులు ఎలాంటి సమాచారం అయితే ఎవరికి ఇవ్వని పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి అక్కడ ఆ వందే భారత్ లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు నెల్లూరులో ఓ వ్యక్తికి అయితే ఫోన్ చేసిన పరిస్థితి ఉంది. ఆ వ్యక్తి ఐన్యూస్ కి అయితే సమాచారం ఇచ్చాడు. సమాచారం ఇవ్వడంతో కూడా రైల్వే అధికారులను వివరణ అడిగే ప్రయత్నం అయితే నెల్లూరు జిల్లా ఐన్యూస్ ప్రతినిధి చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకుండా పోవడంతో పాటు కూడా అధికారులు అక్కడ ఏ లోపంతో వందే భారత్ ట్రైన్ నిలిచిపోయిందనే విషయాన్ని అయితే పబ్లిక్ కి చెప్పని పరిస్థితి అయితే ఉందని కూడా దాదాపుగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో వందే భారత్ నెల్లూరు రైల్వే స్టేషన్ లో ఏ సాంకేతిక లోపంతో నిలిచిపోయిందో తెలుసుకునే ప్రయత్నం అయితే దాదాపుగా అందుకు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అధికారులు కూడా దీనికి సంబంధించి కూడా వివరణ ఇచ్చే పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ వందే భారత్ 35 మినిట్స్ దాదాపుగా నెల్లూరు రైల్వే స్టేషన్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఎవరైతే కూడా అర్జెంట్ వర్క్ మీద వెళ్లాల్సిన వ్యక్తులు, అదేవిధంగా బిజినెస్ పైన వెళ్లే వ్యక్తులు కూడా ఈ వందే భారత్ ట్రైన్ లో అయితే బుక్ చేసుకుని వెళ్తూ ఉంటారు, త్వరగా వెళ్తుందనే ఉద్దేశంతో. అలాంటి వందే భారత్ రైలు అరగంట పాటు నిలిచిపోవడంతో కూడా అందరూ చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా ఇలాంటి సాంకేతిక లోపాలు ట్రైన్ బయలుదేరే ముందే తెలుసుకొని అవి రెక్టిఫై చేసుకోవాలని కూడా ప్రయాణికులు అధికారులకు సూచనలు ఇచ్చిన పరిస్థితి అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.